ఇది డైరెక్టర్ ఫెయిల్యూర్ అని నేను అనుకుంటున్నాను. మ్యూజిక్ తమన్ గారు అయితే బ్యాక్గ్రౌండ్ చెప్పారు ఒక సాంగ్ లేదని చెప్పన్నారు మీరేమన్నా. నాయనా నా సాంగ్ తీసేశారు. అది పెట్టింటే ఎందుకు ఆ సాంగ్ ఉంటే బాగుంది అనిపించింది. అది అంత బాగా పబ్లిక్ టాక్ బాగా వచ్చింది. అంటే నిజంగా చెప్పాలంటే ఆ స్క్రీన్ ప్లే వల్ల కొంచెం జనాలు నీరసం అయిపోయి క్లైమాక్స్ రాకుండానే వెళ్ళిపోతున్నారు. ఇంకా ఆ సాంగ్ పెట్టింటే థియేటర్లోనే పనుకుంటారేమో. అంటే జనాలకి కావాల్సిన ఊపు దాన్ని ఎంకరేజ్ చేయను కానీ చెప్తున్నా. మనకు హిట్ అయిన సినిమాల్లో అంతా ఊపు సాంగ్స్ అర్థం పర్థం లేని సాంగ్స్ ఉంటేనే సినిమాలు హిట్ అవుతున్నాయి. దీంట్లో ఐటమ్ సాంగ్ కూడా ఇవ్వలేదు కానీ వాళ్ళు కాన్సెప్ట్ని గౌరవించారు. అందుకే నేను కూడా సినిమాని గౌరవిస్తున్నా. సినిమా అయితే చాలా బాగుంది. సస్పెన్స్లు ఎలా ఉన్నాయన్న? సస్పెన్స్ కొంచెం ఇంటర్వెల్ ట్విస్ట్. మిగతాది అంతా సామాన్యుడు రోజు సినిమా చూసేవాడు కాకపోయినా ఎప్పుడో సినిమా చూసేవాడికి కూడా నెక్స్ట్ ఏం జరుగుతుంది తెలిసిపోతుందని అదే కదా నేను చెప్తుంది. శంకర్ గారు యూనిక్ పాయింట్ లేదు. ఇప్పుడు మీరు అపరిచితుడు లాస్ట్ వరకు కూడా మరి ఏమవుతుంది ఆ సినిమా అని అనిపించింది కాబట్టి అది అంత సూపర్ డూపర్ అయిపోయింది. రోబోకి ఉదయం పెడతారు. ఆయనకు యూనిక్ కాన్సెప్ట్. శంకర్ గారు యూనిక్ కాన్సెప్ట్ నచ్చే ఆయనకు అందరు ఫిదా అయ్యారు. సునీల్ కొంచెం ఉన్నంతలో బంట్రోడ్గా చేశారు. కొంచెం పాత సునీల్ కనపడుతున్నా అనుకునే లోపల మళ్ళీ ఆ క్యారెక్టర్ మాయమైపోతుంది. దాంట్లో సత్య గారిని చూపించారు, వెన్నెల కిషోర్ గారిని చూపించారు. వెన్నెల కిషోర్ కూడా కొంచెం కాలేజ్ ప్లేస్ లో కామెడీ కనపడుతుంది తప్ప ఇంకొంచెం డోస్ ఉంటే బాగుండు. హీరోయిన్ నిజంగా అది అవాయంగా జరిగిందా లేదా అంటే ఆమె ఫస్ట్ సినిమా కూడా సంక్రాంతికి వచ్చింది రామ్ చరణ్ గారితో, వినయ విజయ రామ. ఇది కూడా సంక్రాంతికే వచ్చింది. అదేమో ఆమె కలిసి రావడం లేదేమో. అంటే మనకు ఇక్కడ హీరోయిన్ లెగ్స్ అని కూడా చెప్తారు కదా. కైరాద్వాని హిందీలో బిజీ హీరోయిన్, హిందీలో చాలా సూపర్ డూపర్స్ కూడా హిట్ ఉన్నాయి. ఆమె తీసిన 3 సినిమాల్లో తెలుగులో 2 రామ్ చరణ్ గారితో, ఒకటి ఏమో మన మహేష్ బాబు గారితో తీశారు. అది సూపర్ డూపర్ అయింది. రామ్ చరణ్ గారితో 2 తీసిన సినిమాలే కొంచెం కాబట్టి. కానీ ఈ సినిమా బాగా స్ప్రెడ్ చేస్తున్నారే తప్ప సినిమా అయితే ఎక్కడ బోరింగ్ లేదు. అంత ఫ్లాప్ చెప్పుకునే విధంగా కూడా అంత కూడా లేదు. ఎందుకంటే కొన్ని వినయ విధారామాలతో మరీ బోయపాటి శ్రీరామ్ ఓవర్ యాక్షన్ చేశారు కాబట్టి అది ఫ్లాప్ అంటే నేను ఒప్పుకుంటా. కానీ ఇది ఫ్లాప్ అంటే ఒప్పుకోను. ఎందుకంటే ఉన్నంతలో రామ్ చరణ్ గారు యాక్టింగ్ బాగుంది, ఇది కాన్సెప్ట్ బాగుంది. కొంచెం టేకింగ్ పరంగా శంకర్ గారు ఇంకొంచెం శ్రద్ధ పెట్టుంటే బాగుందని అనిపిస్తుంది నాకు. అంటే ఇప్పుడు కలెక్షన్స్ వస్తాయి మీకు ఒక విధంగా. దిల్ రాజు గారు మన తెలుగు డైరెక్టర్తో విజయ్ గారిని తీసి సినిమా తీశారు కదా వారసుడు అని. ఆ సినిమా మనం తెలుగులో చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. కానీ దాన్ని తెలుగులో ఇచ్చేశారు దిల్ రాజు గారు, తమిళ్లో కూడా బ్లాక్ బస్టర్ ఇచ్చేశారు పాత కాన్సెప్ట్ అయినా. అలాంటిది దిల్ రాజు గారు ఇచ్చిపెట్టరు. ఈ సినిమా కూడా హిట్ అవుతుంది. ఫస్ట్ డేనే కాబట్టి ఏదో జనాలు స్ప్రెడ్ చేస్తున్నారు తప్ప ఈవినింగ్ నుంచి ఇంకా మీరు హౌస్ఫుల్ అయి ఉంటారు. ఎందుకంటే ఫ్యామిలీ వైజ్కి మీకు కావాల్సింది చపారీ డైలాగ్స్ లేవు. చపారీ అంటే యాక్టింగ్ లేదు. అంటే గలీజ్ చపారీ అంటే నా మీనింగ్ కొంచెం బీ గ్రేటెడ్ అని ఏమీ లేవు. ఉన్నంతలో హీరోయిన్ ఓరియంటెడ్ కానీ చాలా బాగుంది సినిమా. ఇంకా రావచ్చు ఎందుకంటే ఇప్పుడు కలెక్షన్తో సంబంధం లేదు. అలా అంటే కంగువా అట్టర్ ఫ్లాప్ మూవీ ఆస్కార్కి వెళ్ళింది. ఎందుకంటే వాళ్ళకి ఆ కాన్సెప్ట్ కంగువాలో మన పాత హిస్టరీని వాళ్ళు తెగలు అవన్నీ తీశారు కదా, కాన్సెప్ట్ నచ్చింది. ఎందుకంటే ఎవరు ఇంతవరకు ఎంచుకోలేదు. ఇక్కడ కూడా కాన్సెప్ట్ వైజ్గా యూనిక్ కాన్సెప్ట్, డబ్బు లేకుండా రాజకీయం అనేది యూనిక్ కాన్సెప్ట్. అది ఎక్కడో కొంచెం మిస్ఫైర్ అయ్యింది తప్ప ఉన్నంతలో కొంచెం ఇంకా బాగా తీసుంటే బాగుంటుంది అనిపిస్తుంది. శంకర్ గారి లాస్ట్ ప్రీవియస్ సినిమా వచ్చేసి భారతీయుడు 2. ఇది భారతీయుడు 3 అని చెప్తున్నారు కానీ దానికి సంబంధం లేదు. రామ్ చరణ్ గారు యాక్టింగ్ సూపర్ ఉంది, అంజలి గారు యాక్టింగ్ సూపర్ ఉంది, శ్రీకాంత్ గారికి కూడా చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యారెక్టర్ పడింది. అంటే కంబ్యాక్ అన్నారు కదా, కంబ్యాక్ లాగానే ఉంది అంటారా శంకర్ గారిగా? అంటే కొంచెం శంకర్ గారు స్టోరీ పరంగా ఆయన పరంగా కొంచెం యావరేజ్ అని చెప్తున్నారు కానీ తప్ప శంకర్ గారు కొంచెం ఇంకో ఇంట్రెస్ట్ పెట్టింటే స్టోరీలో కానీ స్క్రీన్ ప్లేలో కానీ అప్పన్న క్యారెక్టర్ మీద కొంచెం లెంత్ పోయి ఉంటే ఇంకా బాగుంది అనిపిస్తుంది అంతే. ఓకేనా, లాస్ట్ రేటింగ్ ఎంత ఇస్తారన్న మీరు? రేటింగ్ 3 ఇస్తాను. అది ఓన్లీ రామ్ చరణ్ గారి కోసం. 3 out of 5. ఓకే, రామ్ చరణ్ గారు లేకపోతే సినిమా ఇంకా బాగుండేది కాదు. సినిమాలో రామ్ చరణ్ గారు నెక్స్ట్ ఆయన కూడా సూర్య గారు కూడా హీరోకు తగ్గట్టుగా విలనిజం చేశారు. ఆయన యూనిక్ విలనిజం చూపించారు కాబట్టి ఈరోజు సూర్య గారిని కూడా అందరు మెచ్చుకుంటున్నారని నా అభిప్రాయం. ఓకే అన్న, థ్యాంక్ యూ.